Hey, 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 oh, hey, 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 wow, hey, super. hey, hey, come on, everybody, come on, hey, come on, everybody, come on, hey, oh, hey. ఏమైంది మణిక, నువ్వు వదలా ఉన్నావు? నీ సూపర్ బైకర్ షీనాని చూస్తున్నావా? నువ్వు ఏదో ఒకటి చేసి తన బైక్ స్పీడ్ని తగ్గించాలి, లేదంటే ఒకరోజు మనకు ఒక పెద్ద తలనొప్పిగా తయారవుతుంది. డోంట్ వరీ, అనవసరంగా నువ్వేం దిగులు పడకు. ఈ విషయంలో ఏం చేయాలో నాకు తెలుసు. చందర్, మా సీనా బైక్ని నువ్వు బాగా రెడీ చేయాలి. స్టంట్ చేసేటప్పుడు వాడు పడిపోకూడదు. అలా చెప్పదు సార్, షీనా మేడం కూడా బైక్ రైడింగ్ లో అద్దరు కొడతారు కదా. ఈ విషయం మీ ఇద్దరికి, నీకు నీ రైట్ హ్యాండ్కి, మీ ఇద్దరికి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు? అంతేకాకుండా మీ బైక్ను చూసుకోండి ఒకసారి. సాయిల్, నీ గమనం అంతా వేరే చోట్లో ఉంది. రే చాలా ఆపరా. జై, నువ్వు మిగతా వాళ్ళని వదులు, నీ పని నువ్వు సరిగ్గా చెయ్యి, అదే నీకు మంచిది. ఫ్రెండ్స్, ఎదురు చూసే సమయం ఇప్పుడు అయిపోయింది. మన బైకర్స్ ఇప్పుడు స్టంట్ చేసి చూపించబోతున్నారు. అది చూసి మీరు ఆశ్చర్యంతో మునిగిపోతారు. నువ్వు లైన్లోకి వచ్చాయి షీనా. నువ్వు నీ లైన్ మార్చుకో, నాకేది ఇష్టమో అదే నేను చేస్తాను. వీడి మనసులో ఏమనుకుంటున్నాడు? నన్నే బెదిరిస్తున్నాడా? వీణ్ణి ఊరికే వదిలిపోయేది లేదు.
నువ్వా? హలో బ్రదర్, ఊపిరి తీసుకోట్లా, చనిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఐసీయూ రూమ్ ఎక్కడుంది? మిస్సెస్ కుమారిని కలవాలి. వాళ్ళ కొడుకు విక్రమ్ కుమారే అడ్మిట్ చేశాడు. ఫస్ట్ ఫ్లోర్ అండ్ రైట్ సైడ్ సార్. థ్యాంక్ యూ. విక్రమ్, మీ అమ్మకు ట్రీట్మెంట్ జరగాలి. తన ప్రాణాలు కాపాడగలం, కానీ ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుంది. ఫారెన్ నుంచి డాక్టర్స్ని పిలవాలి. అలా లేదంటే మీ అమ్మను అక్కడ పంపాలి. ఇదంతా నువ్వెలా సమర్థిస్తావు? కానీ డాక్టర్, మా అమ్మని కాపాడుకోవడానికి వేరే దారి ఉంటుంది కదా. ప్లీజ్ డాక్టర్. ఇక్కడ చూడు విక్రమ్, చారిటీ వాళ్ళు ఎంత హెల్ప్ చేయాలో చేశారు. ఇప్పుడు హాస్పిటల్స్ కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి, దాన్ని దాటుకుని మేం వెళ్ళాం. అందుకని మిగతా ఖర్చు నువ్వే చూడాలి విక్రమ్. డాక్టర్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు హెల్ప్ చేయకపోతే వేరెవరు నాకు సహాయం చేస్తారు? ఇంత డబ్బుని నేను ఎక్కడ సర్దుకోవాలి? నేనున్నానుగా. సార్ మీరిక్కడ? అవును, ఏ నువ్వు నీ పని కోసం ప్రతిరోజు మా చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకేదైనా ప్రాబ్లం వస్తే మేము రాకూడదా ఏంటి? కానీ సార్, మీరు నన్ను అంగీకరించలేదు కదా. మీకు రూకీ బైకర్స్ వద్దని చెప్పారు కదా. నేను అలాగే అన్నాను, కానీ మా స్టార్ బైకర్ సాహిల్ యాక్సిడెంట్లో చనిపోయాడు. సో ఇప్పుడు నాకొక రీప్లేస్మెంట్ కావాలి. చెప్పు, మా కోసం పనిచేస్తావా? నేనా? మీరు నాకు వర్క్ ఇస్తారా? అయినా నేను అంతగా ఎక్స్పర్ట్ బైకర్ కాదు. మీరిప్పుడు నాతో తమాషా చేయట్లేదు కదా. కులాండాకి తమాషా చేసే అలవాటు లేదు, కానీ ఇందులో ఒక కండిషన్ ఉంది. కండిషనా? అదేం కండిషన్? ట్రీట్మెంట్ అయ్యే ఖర్చులు మొత్తం నేనే భరిస్తాను, అది కూడా ఇప్పుడే. దానికి బదులు నువ్వు ఒక పని చేసి పెట్టాలి. 21 మార్చ్. ఆ పనేంటో నేను నీకు చెప్తాను.
సరే, నా వల్ల ఎంత అవుతుందో ఖచ్చితంగా చేస్తాను. కానీ ఇప్పుడు మా అమ్మకి ఏమీ అవ్వకూడదు సార్. ఇక మీ అమ్మ గురించి నువ్వు అనవసరంగా దిగులు పడకు. కానీ ఆ రోజు నువ్వు సాకులు చెప్పకూడదు, అనవసరంగా ప్రశ్నించకూడదు, అలాగే నువ్వు వెనకడుగు వెయ్యకూడదు. నా గురించి నీకు బాగా తెలుసు. ఇందులో నీ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. పని అయిపోయిందా? నేను ఏదైనా చెయ్యాలనుకుంటే తప్పనిసరిగా చేస్తాను. ఎవరది? అది వాడి పేరు విక్రమ్. మన పనికి సరిపోతాడా? దెబ్బలు మాత్రం తగిలితే కంటిన్యూగా మన దగ్గర పనిచేస్తాడు, లేదంటే పంపించేద్దాం. ఎవరిని టెస్ట్ చేసేదానికి మనకిప్పుడు టైం లేదు. నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా? మ్మ్. సరే, ఎవరి దగ్గర మాట్లాడ్డు కదా? వాడి విషయం బయటికి చెప్పడు, ఎందుకంటే వాడి వీక్నెస్ ఏంటో నాకు తెలుసు. హా, ఐ సీ. అంత తొందరగా నువ్వు అతని వీక్నెస్ని కనిపెట్టావా? అదే కదా విషయం. ఇనుముని అగ్నిలో వేసి టైం వచ్చిన తర్వాత సుత్తితో కొట్టాలి. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాలేదు, ట్రీట్మెంట్ కోసం వాడికి డబ్బులు అవసరం ఉంది. ఇది చాలుగా వాళ్ళ అమ్మని అడ్డం పెట్టుకుని మనం ఏమైనా చేయొచ్చు. అవును, ఎంత కమ్ముడుపోయాడు? 25 లక్షలు. ఇలా చూడు గోలెంటో, మనం ఏదైతే చేస్తున్నామో మార్చ్ 21 మిషన్ కోసం చేస్తున్నాము. ఏబీజీ ఎంత పెట్టి కొంటావో నాకు తెలీదు. ఇది సక్సెస్ అయ్యే తీరాలి. తప్పకుండా సక్సెస్ అవుతుంది. దీనికోసమే మనం ఎంత కష్టపడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని ఈ మిషన్ కంప్లీట్ చేయాలి. ఇకపోతే ఆ షీనా తనకేదైనా ఏర్పాటు చేసావా లేదా? మోనికా, దానికి ఏర్పాటు చేశాను. గుడ్. ఇంకా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిటినీ సాల్వ్ చెయ్యి. 21 మార్చ్ కంతా నాకు ఏ ప్రాబ్లం ఉండకూడదు. అనవసరంగా దిగులు పడకు మోనికా. 21 మార్చ్ ముందు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ నేను వెతుకుతాను. దిగులు పడకు. హే షీనా, నీ ప్రాబ్లం ఏంటి? అనవసరంగా అందరి దారికి అడ్డొస్తున్నావు. నువ్వు నా వెనకతలే వస్తే నేను నీ ముందొచ్చి నుంచోవాలి కదా. నా దగ్గర అంత టైం లేదమ్మా. అడ్డవైన వాళ్ళ వెనక నేను తిరగను. సమీర్ ఈరోజు నా ఇంటి తలుపు ముందు నుంచున్నాడు. నువ్వే కదా వాడిని నా ఇంటికి పంపించావు. ఎందుకు? అదెందుకో నీకే బాగా తెలుసు. నువ్వు స్టండ్ షోలో ఏం ప్లాన్ చేసావో నాకు బాగా తెలుసు. భలే 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 భలే, ఆలోపు ఇంత స్మార్ట్ అయ్యావు. బాగా ఆలోచించుకో. నువ్విప్పుడు నేను చెప్పింది వినకపోతే నీకు, నీ ఫ్యామిలీకి ఏదైనా జరగచ్చు. ఏంటి బెదిరిద్దాం చూస్తున్నావా? బెదిరించట్లేదు, నేను ప్రేమగా చెప్తున్నాను. మర్యాదగా నేను చెప్పేది విను. నోరు విప్పకపోతే ప్రాణాలతో ఉంటావు. కాదంటే ఖచ్చితంగా చంపేస్తాను. హే చందర్, భోజనం సిద్ధం చేశాను కానీ ఉప్పు లేదు. ఏంట్రఘు, ఇప్పుడే కదా నేను ఉప్పు కొనుక్కొనొచ్చాను. ఉప్పు త్వరగా అయిపోతుందంటే నువ్వు నీళ్లలో వేసుకుని తాగుతున్నావా? ఏంటి నువ్వు? ఒకటి నువ్వు వండవు, కనీసం వస్తువులనైనా కొనివ్వు నువ్వు. హే, చాలు చాలు. ఇగో చూడు, త్వరగా వెళ్ళు, లేదంటే కొట్లో నిన్ను నేను అమ్మేస్తాను. నువ్వు నా ఫ్రెండువి కాదు, నా విరోధి. ఇప్పుడే వెళ్ళి కొనుక్కొనొస్తాను. వెళ్ళు, వెళ్ళు.
సార్ సార్ ఈ వైర్తోనే బైక్ యాక్సలరేటర్ వైర్. మయూర్, వేరే ఏదైనా దొరుకుతోందని చూడు. హా సార్. ఏంటి చందర్ సార్, చెప్పండి. సార్ సార్ ప్లీజ్ నన్ను నమ్మండి సార్, నేనేమీ చేయలేదు సార్. అయితే ఎవరు చేశారు? నాకు తెలీదు. నేను ఉప్పు కొనడానికి బయట కొట్టికి వెళ్ళాను. తిరిగొచ్చి చూసినప్పటికీ రఘు చనిపోయి ఉన్నాడు. ఉప్పు కొనడానికి వెళ్ళా? అవును సార్. కొట్టు ఎక్కడుంది? బయటే ఉంది సార్. వెళ్ళి కొట్టోడిని అడిగేసరా. సార్ నువ్వేం పని చేస్తున్నావు? సార్ నేను బైక్ మెకానిక్ సార్. బైక్ మెకానికా? సార్ సార్ ఇటు చూడండి. ఇది లెదర్ జాకెట్ పీసులా అనిపిస్తోంది. ఇదిగో తీసుకో. బాడీని పోస్ట్ మార్టంకి ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించు. ఎస్ సార్. మీరేమైనా చూసారా? ఎవరైనా ఇక్కడి నుంచి పరిగెట్టేటప్పుడు చూసారా మీరు? లేదు సార్, ఇక్కడ నుంచి బైక్ వెళ్ళే శబ్దం అనిపించింది. బైక్ శబ్దం వినిపించిందా? సార్ తను చెప్పేది నిజమే, కొట్టుకే వెళ్ళాడు. నేనే చెప్పాను కదా సార్, నేను ఉప్పు కొనడానికి వెళ్ళాను. చందర్ సార్ అంతకుడు బైక్లో వచ్చాడు. బైక్ యాక్సలరేటర్ వైర్తో మెడని పిసికేశాడు. నువ్వు కూడా బైక్ మెకానికే కదా? అవును సార్, కరెక్టే. కానీ సార్ సార్ నేను చంపలేదు సార్, నేను నిర్దోషిని సార్, నన్ను నమ్మండి సార్. నేను ఎలాంటి మర్డర్ చేయలేదు సార్. బ్యూరోకి వెళ్దాం. చెప్పు, ఎవరు నువ్వు? నేను ఒక మెకానిక్ సార్. అలాగా, నువ్వు మెకానిక్వా? దయా, వీడేం చెప్తున్నాడు? సార్ ఇతను మెకానిక్ అంట. ఓ ఐ సీ, నువ్వు మెకానిక్వా? అలా అయితే చెప్పు, నీ స్నేహితుణ్ణి ఎప్పుడు హత్య చేశారో అప్పుడు నువ్వు నీ ఇంట్లో ఎందుకు లేవు? నేను బయటికి వెళ్ళాను సార్. ఎందుకని నువ్వు బయటికెళ్ళావు? ఉప్పు కొనడానికి వెళ్ళాను. ఆ సమయంలో నువ్వు ఉప్పు కొనటానికి వెళ్ళావు. ఆ టైంలోనే హత్య జరిగింది. నాకు తెలియదు సార్. అదెందుకు నీకు తెలియలేదు? ఎందుకంటే నేను బయటికి వెళ్ళాను సార్. నువ్వు బయటికెళ్ళావని తెలుసుకునే వాణ్ణి హత్య చేశారు. ఎవరు ఏ హత్య చేసింది? నాకు తెలియదు సార్. అసలు నువ్వేం పని చేస్తున్నావు? నేను ముందుగానే చెప్పాను, నేను ఒక మెకానిక్ అని. దయా, విన్నావు కదా, వీడు ఓన్లీ మెకానిక్ అంట. ముందుగానే వాడి దగ్గర చెప్పాను నేను ఒక మెకానిక్ అని. నువ్వేం చెప్పావు? నేనేమో బైక్ మెకానిక్ సార్. బైక్ మెకానిక్ అని చెప్పావు. అలాంటప్పుడు ఈ హత్య చేసింది ఎవరని ఎందుకు తెలియకుండా ఉంటుంది? ప్రమాణంగా చెప్తున్నాను, నాకు తెలియదు సార్. నీకెలా తెలియకుండా ఉంటుంది? వాడు నీ ఫ్రెండే కదా. స్టీల్ సువ్వతో వాడి మెడ కోశారు. ఆ స్టీల్ వైర్ బైక్ బ్రేక్లోనే ఉంటుంది. అదే స్టీల్ వైర్ బైక్ యాక్సిలేటర్లో కూడా ఉంటుంది. సార్ నిజంగా నాకు తెలియదు సార్. నువ్వు మెకానికేగా. ఆ హంతకుడు బైక్కి వాడే వైర్ని యూజ్ చేసి చంపేశాడు. హంతకుడు ఒక మెకానికే తెలుసా? సార్ ప్రమాణంగా చెప్తున్నాను, నాకు తెలియదు సార్. డోరు మీరా. ఏమని చెప్పాలి సార్? నేను ఒకటి చెప్తాను సార్. 2 రోజుల ముందు రాత్రి నేను బైకర్తో పాటు సర్వీస్ స్టేషన్కి వెళ్ళాను. నా టూల్ బాక్స్ ఇక్కడుంది. ఇదేం శబ్దం? ఈ టైంలో ఎవరుంటారు ఇక్కడ? వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇది సాహిల్ సార్ బైకు, కానీ సాహిల్ సార్ లేరు.
వీళ్ళిద్దరెవరు? సాహిల్ సార్ బైక్లో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఈ సాయల్ ఉన్నాడు కదా, చాలా స్మార్ట్ గానే ఉన్నాడు. ఏది సపోర్ట్ చేయట్లేదు, మాతోనే ఆడుకుంటున్నాడు. వీడిని ఏదైనా చేయాలి, మన ప్లాన్ని చెడగొడుతున్నాడు. 21st మార్చ్ ప్లానా? అది నీకెలా తెలుసు? అరే 21st మార్చ్ ప్లాన్ ఉందని ఇప్పుడే చెప్పావు కదా. ఓ, నేనే చెప్పేశానా? సరే, ఇప్పుడు సాహిల్ కథని పూర్తి చేయాలి, త్వరగా రా. అయింది. రేపే సాయల్ చివరి ప్రపంచాన్ని చూడబోతున్నాడు. సరే, త్వరగా కానీ. త్వరగా స్టార్ట్ చేయి. ఏయ్, ఎవర్రా అది? చేతిలో ఉన్న టూల్ బాక్స్ కింద పడిపోయాక వాళ్ళిద్దరూ నన్ను చూసేశారు. నేను అక్కడి నుంచి పారిపోయాను. కానీ సార్, వాళ్ళిద్దరూ నాకు తర్వాత ఫోన్ చేశారు. ఫోన్లో ఏం చెప్పారు? ఇంకేమీ లేదు, నోరు మూసుకోమన్నారు. దాంతోపాటు డబ్బు కూడా తీసుకోమన్నారు. నువ్వు కూడా డబ్బు తీసుకున్నావు కదా? అవును సార్, డబ్బు తీసుకున్నాను. కానీ సాహిల్ సార్ యాక్సిడెంట్ జరిగాక భయపడి నోరు మూసుకున్నాను. తరువాత? ఆ రోజు రాత్రి సార్, వాళ్ళు నన్నే చంపడానికి వచ్చారు. కానీ నేను బయటున్నాను. కానీ నేను అనుకొని నా ఫ్రెండ్ని చంపేశారు. అలాగా? వాళ్ళు హత్య చెయ్యాలనుకున్నది నిన్ను, కానీ వాళ్ళు చివరగా నీ ఫ్రెండ్ని చంపారు. వాళ్ళందరూ ఎవరు? సార్, వాళ్ళు ఎవరని తెలియదు. చీకటిగా ఉండడం వల్ల మొహాలు తెలియలేదు. కానీ సార్, అందులో ఒకడు మెకానిక్గా ఉన్నాడు. తర్వాత ఇంకోడు బైకర్గా ఉన్నాడు. బైక్లో స్టంట్ వేస్తాడు కదా, వాడు సార్. ఐ సీ. అందులో ఒక్కడు స్టంట్ బైకర్, ఇంకొక్కడు మెకానిక్. సోలంకి, సాహల్ బైక్ యాక్సిడెంట్ అయింది కదా, అది రియల్ యాక్సిడెంట్ కాదయ్యా. అది నిజంగా వాళ్ళు చేసిన ప్లాన్ మాత్రం. అవును బాస్, సాహిల్ ఒంట్లో కూడా ఎలాంటి సమస్య లేదు. ఐ మీన్, వాడు ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, ఆల్కహాల్ తీసుకోలేదు. అతను చూస్తుండగానే ఈ యాక్సిడెంట్ జరిగిపోయింది. అతని మరణానికి కారణం గుండెల్లో తగిలిన గాయం, ఇక బ్రెయిన్లో జరిగిన ఇంటర్నల్ బ్లీడింగ్. ఈ యాక్సిడెంట్ ఎవరు చూశారో వాళ్ళని జైవంతి తీసుకుని వస్తుంది. అయ్యుండొచ్చు. సో ఈ ఫ్రంట్ సైడ్ వీల్ ఉంది కదా, ఇది దానంతటూ ఊడిపోలేదు. ముందుగా వీటి యొక్క బోల్ట్ని లూజ్ చేశారు. సార్ ఇతనే మిస్టర్ అబీర్. యాక్సిడెంట్ జరిగినప్పుడు అతను దాన్ని చూశాడంట. ఎందుకని భయపడుతున్నావు? సార్, ఈ మేడం లాక్కుని వచ్చింది చూస్తే నేను యాక్సిడెంట్ అయితే చూసినట్టుగా తెలియదు, నేను చేసినట్టుగా తెలిసింది. సరే ఓకే, ఇప్పుడు చెప్పు, నువ్వు ఏం చూసావు? సార్, ఆ రోజు బైక్ వెనకాలే వెళ్తున్నాను. ఏంటి, బ్రేక్ పడలేదా? అయితే ఖచ్చితంగా ఆ బ్రేక్ ఆయిల్లోనే ఏదో ఒకటి చేసి ఉండాలి. నేను బ్రేక్ ఆయిల్ చెక్ చేస్తాను. ఇందులో ఏం లేదే. ఒక్క నిమిషం. ఓ, ఇక్కడ చూడండి బాస్, ఇది కాటన్ వేస్ట్ దారం. అలాంటప్పుడు ఎవడో మొత్తం ఆయిల్ని కాటన్ వేస్ట్ పెట్టి శుభ్రంగా తుడిపేశాడు. అలా అంటే ముందు టైర్ బయటకు వచ్చుండకపోయినా కూడా యాక్సిడెంట్ జరిగుండేది. ఎందుకంటే బ్రేక్ లేదు కదా. అభిజిత్, అదేంటంటే సాయిల్ వీళ్ళతో పాటు 21st జరిగే ఫంక్షన్కి వాడు సపోర్ట్ చేసేటట్టు లేడు. అందుకే వాడిని మొత్తంగా లేపి పారేశారు. చందర్ ఇదంతా వాడు విన్నందువల్ల వాణ్ణి కూడా హత్య చేయాలని వీళ్ళు. అయితే బైకర్ స్టంట్ షోకి వెళ్తేనే మనకంతా తెలుస్తుంది. 21st మార్చ్ ప్లానింగ్ ఎవరిదో మనకి బాగా అర్థమవుతుంది. 10 మంది బైకర్స్ ఉన్నారు, 10 మంది. ఈ హత్య చేసింది అందులో ఒక్కడే అయి ఉంటాడు. దానితో పాటు చినిగిపోయిన ఒక జాకెట్ గుడ్డ ముక్క దొరికింది కదా, అది సరిచేయటాని కోసం ఈ బైకర్స్ ఖచ్చితంగా టైలర్ని వెళ్ళి వీళ్ళు కలిసే ఉంటారనుకుంటా.
వాడే మనం వెతుకుతున్న హంతకుడు. ఖచ్చితంగా వాడే. ఈ బైకర్స్ మార్చ్ 21న ఏం చేయబోతున్నారో? వాళ్ళందరినీ ఒకే సమయంలో చూడాలంటే స్టంట్ షో కోసం మనం వెయిట్ చేయాలి. అందులో ఎవరో ఒకరి మీద ఈ నిందని కన్ఫర్మ్ చేయగలిగితే వాళ్ళ మెడని నేను తిప్పేస్తాను. ఇదెవరు? హలో హలో మ్యామ్. నేను ఇన్స్పెక్టర్ పూర్వీని మాట్లాడుతున్నాను. మ్యామ్, నేను మన్సుఖ్ని, టైలర్ని. జాకెట్ కుట్టమని జాకెట్ బిట్ నాకు ఇచ్చారు. దాని గురించి మీతో మాట్లాడాలి. చెప్పండి మేడం. జాకెట్ కుట్టేశాను. ఇప్పుడే ఒక లేడీ ఫోన్ చేశారు. ఆవిడ జాకెట్ గురించి మాట్లాడారు. అందులో చిన్న చిన్న పనులున్నాయని నేను చెప్పాను. సరే, చూడ్డానికి ఎలా ఉన్నారు? గుర్తుపట్టగలుగుతారా? లేదు మేడం, ఆవిడ చాలా పెద్ద కళ్ళజోడు వేసుకుని వచ్చారు. అందువల్ల గుర్తుపట్టలేకపోయాను మేడం. సరే, పర్వాలేదు, వదిలేయండి. సరే, ఒక పని చేయండి. తను ఎప్పుడు కాల్ చేసినా కూడా 2 గంటల తర్వాత మీరు రమ్మని చెప్పండి. మర్చిపోకుండా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము కూడా వచ్చేస్తాం. అలాగే మేడం. ఓకే. ఇప్పుడు అందరూ వాళ్ళలో పడతారు. రెడీయా? ట్రై చేస్తాను. చేస్తావా? ఖచ్చితంగా. ఆల్ ద బెస్ట్. సరే, సరిగ్గా చెయ్యి. చెప్పు. అయిపోతుందిలే, టెన్షన్ అవ్వకు, నేను చూసుకుంటా. ఇక్కడ నా మనుషులు ఉన్నారులే, నువ్వు టెన్షన్ అవ్వకు. అద్దరగొట్టేశావు, మామూలు విషయం కాదు. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. రే విక్రమ్, నువ్విక్కడేం చేస్తున్నావు? రా 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 రారా. గాయస్, తన పేరు విక్రమ్. ఇక నుండి మన కోసం వీడు పనిచేస్తాడు. సాకిల్కి బదులుగా వచ్చావా? వాడిలాగా చేస్తావా ఏంటి? ఎందుకు చేయడు? ఇతని చూడు, చిన్నపిల్లోడ్లాగా ఉన్నాడు. నువ్వు అనుభవమే లేని వాడిని తీసుకొని వచ్చావు. నీ ఫ్రెండ్స్ అంతా చెప్పేది కరెక్టే. సాహిల్ స్థానంలో ఉండగలడా? ఇప్పుడే ఇతన్ని ప్రూవ్ చేసి చూపించమనండి. లేదు, నేను ఖచ్చితంగా చేస్తాను. అలాగా? ఇది ఆడుకునే వస్తు కాదు. ముందేదైనా చూపించు, తర్వాత నువ్వు ఏదైనా చెయ్యి. కొలాండో, ఇలా చూడు, నేను నీ ఫ్రెండ్ని. నేను ఇంతవరకు నీ బైకర్ ఫ్రెండ్స్ గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ నేను అనుకుంటాను వాళ్ళు చెప్పేది కరెక్టే అయి ఉండొచ్చు. ఇతన్ని నిరూపించి చూపించమను, ఇతను సాహిల్ స్థానానికి వెళ్ళగలడా అని. విక్రమ్, నువ్వేంటో చూపించు. వీళ్ళందరికీ తెలియాలి. నిన్ను నమ్మి డబ్బులిచ్చింది వేస్ట్ అవ్వదని వీళ్ళందరికీ ప్రూవ్ చేయరా. బైక్ విషయంలో అయితే ఎవరు నన్ను ఓడించలేరు. ఎవరి వల్ల కుదరదు. అలాగా? ముందేదైనా చెయ్యి, తర్వాత మాట్లాడు.
గొలాండో, కరెక్ట్ అయిన వాడినే తీసుకొచ్చావు. ఇప్పుడు మీ అందరికీ నమ్మకం వచ్చిందిగా? పదండి, షోకి రెడీ అవుదాం. కమాన్ కమాన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, రెడీ. మేం సిఐడిస్. మీరు సాహిల్ వైఫా? అవునండి, నేనే మిమ్మల్ని పిలిచాను. లోపలికి రండి. సాయల్ మరణం ఉంది చూసారా, అది యాక్సిడెంట్ కాదు, అది ఒక హత్య. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? సార్, నేను యుఎస్లో ఉన్నాను. ఇవాళ మార్నింగే ఇక్కడికి వచ్చాను. యుఎస్లోనా? ఎస్ సార్. మా ప్రాణాలకు ఏదో ఆపదుందని సాహిల్ కనిపించింది. అందుకనే అతను నన్ను ఇక్కడి నుంచి యుఎస్కి పంపించాడు. ఇక్కడ ఏదో జరగబోతోందని సాయల్కి తెలిసిందనమాట. అవును సార్. ఒక వారం ముందు సాహిల్ నాకు ఫోన్ చేశాడు. అతనికేదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పాడు. సిఐడికి ఇన్ఫార్మ్ చేయాలన్నాడు. అదేంటి ఇన్ఫర్మేషన్? సార్, అతని ఫ్రెండ్ బైక్ చట్టవిరుద్ధమైన పని ఏదో చేస్తున్నాడని, సాహిల్ని కూడా ఫోర్స్ చేసి అందులో ఇన్వాల్వ్ అవ్వమన్నాడు. చట్టానికి వ్యతిరేకమైన పని, దాని గురించి మీకేమైనా తెలుసా? లేదు సార్, కానీ కొద్ది రోజులుగానే సాహిల్ అతన్ని డే అండ్ నైట్ ఫాలో చేస్తూనే ఉన్నాడు. నేను మీకు కొన్ని చూపించాలనుకుంటున్నాను సార్. Hey, 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 come on, come on, come on, hey, ho, 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 come on, hey, 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 ho, 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 come on, hey, 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 hey. మీరు దిగులు పడకండి సార్. హాయ్ ఫ్రెండ్స్, నేను టీనా. మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను బైకర్ రియాలిటీ షోకి. ఇంకా సేపట్లో మన బైకర్ స్టంట్ కి రెడీగా ఉన్నారు. వాళ్ళ టాలెంట్ ని చూపించబోతున్నారు. రండి, అందరం కలిసి చూద్దాం మన కోసం వాళ్ళు స్పెషల్ గా ఏం చేయబోతున్నారు. రండి, లెట్స్ గో. 3, 2, 1, లెట్స్ స్టార్ట్ ద షో. మన సూపర్ బైకర్స్ వాళ్ళ స్టంట్ తో బయలుదేరారు. ఇంకా వాళ్ళ టాలెంట్ ని చూపించబోతున్నారు. ఓ మై గాడ్, వావ్. ఎక్కడ ఎప్పుడెప్పుడు ఫాలో అయ్యారని ఫుల్ రికార్డ్ ఉంది చూసారా? సార్, సాహిల్ వీళ్ళని వేరే వేరే రూట్లో ఫాలో అయ్యాడు. వేరే వేరే రూటు ఉంది, ఇంకా వేరే వేరే టైంలో కూడా ఫాలో అయ్యాడు. B1 అంధేరి నుంచి జోగేశ్వరి, B2 బోరివెల్లే నుంచి గాంధీవరి, ఇంకా B3 జూటు విల్లే పార్లే. సార్, B1, B2, B3కి దీని మీనింగ్ ఏంటి సార్? బైకర్ 1, బైకర్ 2, బైకర్ 3. తర్వాత ఇది గమనించావా, ఇక్కడ రెడ్ క్రాస్ ఉంది. ఇది చాలా స్పెషల్గా ఉంది. 21 మార్చ్ 2015 మిషన్ ABGJO. మీకు ఈ మిషన్ గురించి ఏవైనా తెలుసా? ABGJO? లేదు సార్, దీని గురించి నాకేమీ తెలీదు. ABGJO 21 మార్చ్కి పెద్ద ప్లాన్ వేశారు. అదేంటో కనిపెట్టాలి.
ఒక నిమిషం, ఇది ఎవరు బైక్? తీసుకెళ్ళండి, పర్వాలేదు. తీసుకెళ్తాను.